అందరికీ శుభోదయం. నా పేరు బి రిషిత. నేను 8వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. నా పాత్ర శిబు చక్రవర్తి. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీహర్షిని. నేను 8వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. నా పాత్ర పావురం. అందరికీ శుభోదయం. నా పేరు కె శ్రీవర్షిని. నేను 8వ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. నా పాత్ర డేగ. పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది. ఓ శివ చక్రవర్తి, నీవు సత్యధర్మాలను ఆచరించడం చేత కలం లేనివాడు అని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయడం న్యాయమేనా? అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లయితే నా పిల్లల భార్య కూడా బ్రతకలేరు. ఒక పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణాలు హింసించడం ధర్మానికి వ్యతిరేకమే కదా. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తెలుసుకోరు. ధర్మం అనేది అన్నిటికీ మేలు కలిగించేదిగానే ఉండాలి. ప్రాణదయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేను ఎట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు. నీవు పక్షివి అయినప్పటికీ ధర్మం తెలిసిన దాని వలె మాట్లాడవు. రక్షించమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం కన్నా అధర్మం మరొకటి ఉంటుందా? నీవు ఆకలి ఈ పావురాన్నే తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షుల మొదలైన వాటి మాంసాలు దీనికన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. దీన్ని మాత్రం నేను విడవను. ఓ రాజా, ఈ పావురం నాకు సహసిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నువ్వు కాపాడాలని అనుకుంటే దాని బరువుకు తగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టుమని అడిగింది. అనగా సంతోషించిన శిబి, పక్షులన్నిటిలో గొప్పదానివైన నీవు నాపై దయ చూపావు అని చెప్పి వెంటనే తన చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేస్తూ పావురం బరువుతో తూకం వేశాడు. తన దేహంలోని మొత్తం మాంసం వేసినప్పటికీ పావురం ఉన్నవైపే తక్కెడ మొగ్గుతున్నది. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగక పోవడంతో ఆశ్చర్యపడ్డ శిబి చక్రవర్తి తానే తక్కెడలో కూర్చున్నాడు. ఇటువంటి ఆత్మర్పణతో కూడిన అతని త్యాగ గుణాన్ని చూసి ఇంద్రుడు అగ్నిదేవుడు మెచ్చుకొని డేగ పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు అగ్నివారి నిజరూపాలతో సాక్షాత్కరించి, నీ ధైర్య శౌర్య గుణాలు చాలా గొప్పవి. ఇవి ఇతరులకు సాధ్యం కావు. కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని వెళ్ళిపోయారు. ధన్యవాదాలు.